నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దగ్గు, పడిసం, జలుబు ఇలాంటివన్నీ కూడా సీజనల్గా వచ్చే జబ్బులు అయితే మరికొన్నిసార్లు అవి ఎలర్జీతో కూడా వస్తూ ఉంటాయి. చాలా వరకు గృహ వైద్యంతోనే వాటిని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్టీమ్ పట్టుకుంటుంటారు, లేకపోతే కషాయాలు తాగుతూ ఉంటారు, ఆర్ఎల్స్ కిచెన్లో ఉన్నటువంటి ఏ మసాలా దినుసునో తింటే తగ్గిపోతుంది అనుకుంటారు. బట్ కొన్నిసార్లు అవి తగ్గకుండా ఉంటాయి. వాటికి సంబంధించి మన కిచెన్లో ఉన్నటువంటి మెడిసిన్స్ ఏమున్నాయి, ఎలా తగ్గించుకోవచ్చు మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు, అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం సార్. మనం యాక్చువల్గా ఇప్పుడు మనకి వర్షాకాలం అయిపోయింది, శీతాకాలం స్టార్ట్ అవుతుంది అంటే సీజనల్గా వచ్చేటువంటి మార్పులతో వచ్చేటువంటి దగ్గు జలుబులు ఉంటాయి. కొంతమందికి ఎలర్జీలతో వస్తుంటాయి, కొంతమందికి డ్రై కాఫ్ అనేది ఉంటుంది. అది మందులు వాడినా 7 రోజులు, మందులు వాడకపోతే వారం రోజుల్లో తగ్గిపోతుంది అనుకున్నప్పటికీ ఆ వారం రోజులు మాత్రం సివియర్గా ఉంటుంది, ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దేని మీద ఫోకస్ పెట్టలేము. మనకి ఎంతవరకు కిచెన్లో ఉన్నటువంటి ఆ గృహ వైద్యం అంటాము, వంటింటి వైద్యం ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అంటారు? దగ్గు పడిసం ఎక్కువగా వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలమే కాకుండా శీతాకాలంలో కూడా వస్తూ ఉంటుంది. వర్షానికి తడిచినప్పుడు, ఎందుకంటే బైక్ మీద వెళ్తుంటాడు, వర్షం చెప్పి రాదు, దారిలో తడిసిపోతాడు, మళ్ళీ ఇంటికి చేరే వరకు నానిపోతాడు. తల నానిపోయింది, ప్యాంటు చొక్కా అంతా నానిపోయింది, ఏదో ఎక్కడో చోట షెల్టర్ తీసుకుందామని ప్రయత్నం చేసినా కూడా నానిపోతారు. ఇదే కాకుండా పిల్లలు ఏంటంటే వాళ్ళకి వర్షం వచ్చిందంటే ఇక అమిత ఆనందం. వాడు చేయి పెడతాడు, కాలు పెడతాడు, వర్షంలో తడుస్తుంటారు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా తడిసిపోతారు. ఈ తడవటం వల్ల ఈ వైరస్కి అనువైన వాతావరణం. పొడి బట్టలుండి పొడిగా తల ఉంటే అది అంత త్వరగా దూరదు. ఈ వైరస్ అనేది మన కంటికి కనపడదు. ఇది ఫ్లూ వైరస్ అంటారు. ఈ ఫ్లూ వైరస్ వల్ల ఈ దగ్గు పడిసం వస్తుంటుంది. ఇది ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఇక అందరిని చుట్టేస్తుంది. మనం ఇంట్లో ఒకరికి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ దగ్గు పడిసి ఉన్నాయని వేరే రూమ్లో ఉడకబెట్టాలి. అంటే భార్యాభర్తలో ఎవరికున్నా ఒకే మంచం మీద ఇద్దరు పడుకోకూడదు. మా ఇంట్లో గదులు లేవంటే ఒకటే గది, ఇద్దరం ఒకే దాంట్లో పడుకోవాలంటే ఒకరు మంచం మీద పడుకోండి, ఇంకొకరు కింద. ఆ దగ్గు పడిసి ఉన్నవాళ్ళు ఒక చోట, ఇంకోళ్ళు ఇంకో చోట. ఇంకా పిల్లలు 10-12 ఏళ్ళు వచ్చిన అమ్మ దగ్గర నాన్న దగ్గర పడుకునే అలవాట్లు ఉన్నాయి. ఆ పిల్లకో తండ్రికో తల్లికో ఉన్నప్పుడు ఆ పిల్లని పడుకోనివ్వద్దు. పడుకుంటే అంటేస్తుంది. ఇంకోటి ఏంటి, మన అలవాటు ఇంట్లో ఉన్నప్పుడు అందరు కలిసి భోంచేయటం ఒక అలవాటు. ఈ దగ్గు పడిసి ఉన్న వ్యక్తిని ముందు తినేయమనండి. ముందు తినేసినాక తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళండి. అందరూ కూర్చుని తింటే ఆ దగ్గుతుంటే వాడిది మనకు అంటేస్తుంది. తర్వాత ఈ దగ్గు పడిసం వచ్చినప్పుడు అసలు చన్నీళ్ళు అనేది వాడకూడదు. తాగటానికి గోరువెచ్చని నీళ్ళే, స్నానం చేయడానికి గోరువెచ్చని నీళ్ళు. నీకు వేడి నీళ్ళు వస్తే లేకపోతే స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ చన్నీళ్ళు చేయకూడదు. తర్వాత తడిచిన తలని బాగా తుడవాలి. ఆ తడిచిన తలే కారణం అవుతుంది. తడిచిన బట్టలు వెంటనే తీసేయాలి. ఆ విధంగా ఈ వేడి నీళ్లు తాగటం, ఫ్రిడ్జ్లో నీళ్లు తాగకుండా ఉండటం. కొంతమంది వర్షాకాలంలో శీతాకాలంలో కూడా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతూ ఉంటారు. అది మంచిది కాదు. ఏదో వేసవికాలంలో ఫ్రిడ్జ్లో నీళ్ళు వాడారంటే కొంత పర్వాలేదు, కానీ వీలైనంత వరకు సాధారణ వాతావరణంలో కానీ గోరువెచ్చని నీళ్లు కానీ వాడటం మంచిది. అట్లా కారులో వెళ్తుంటాం. కారులో దగ్గు పడిసి ఉన్నవాడితో పాటు మనం ప్రయాణం చేస్తే కారు దిగే లోపల మనకు కూడా అంటేస్తుంది. మరి ఏం చేయాలి? ఏసీ ఆఫ్ చేయండి కారుది, అద్దాలు కిందకి దింపండి. వాడు తుమ్మినా దగ్గినా బయటికి పోతుంది. కొంతలో కొంత రక్షణ. అట్లాగే ఆఫీస్కి మనందరికి మనం సెలవు పెట్టేసేయాలి. ఎందుకంటే మనం ఆఫీస్కి వెళ్ళాము, ఇప్పుడు అన్ని ఆఫీసులన్నీ కూడా ఏసీనే. అక్కడ వెళ్ళి దగ్గుతాం, తుమ్ముతాం, మొత్తం ఆఫీస్ అంతా చుట్టుకుంటుంది. లేదా ఆఫీసర్ గారు మనం రమ్మని పిలిచాడు, దగ్గకుండా తుమ్ముకుంటూ వెళ్తాం, ఆయనకు కూడా అంటేస్తుంది. కనుక అట్లాగే పిల్లలు కూడా, మన పిల్లలకి దగ్గు పడిచం వచ్చినప్పుడు స్కూలుకి పంపబాకండి. ఎందుకంటే ఇతరులకు అంటేస్తుంది.
ఆ విధంగా ఇంట్లో ఒకరికి మొదలై మిగతా వాళ్ళందరికీ అది చుట్టేస్తుంది. అయితే పెద్ద హానికరం కాదు. ఈ దగ్గు పడిసం వచ్చినప్పుడు మనం బాధ పెట్టేది ఏంటంటే పొడి దగ్గు, గొంతులో నస, గొంతు గరగర, బొంగురు పోవటం. దానికి ఒక అల్లం ముక్క పైన తోలు చెక్కేసి చిన్న చిన్న అల్లం ముక్కలు చప్పడిచ్చి బుగ్గన పెట్టుకుంటే ఈ బొంగురు గొంతు లేదా గొంతులో గరగర, ఈ ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు కొంచెం జ్వరం కూడా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు కొద్దిగా వికారం ఉంటుంది. ఈ అల్లం ముక్క వల్ల వికారం కూడా పోతుంది. ఆ విధంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే కొంతమంది జ్వరం అనగానే యాంటీబయాటిక్ వేసేస్తారు, ఇంట్లో ఉంటాయి వేసేస్తారు. ఇప్పుడు ఈ దగ్గు పడిసం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో యాంటీబయాటిక్ వాడకూడదు. పొడి దగ్గు ఉంటుంది, లేదా దగ్గుతో పాటు తెల్లగా కళ్ళి పడుతుంటుంది. తెల్లగా కళ్ళి పడిందంటే యాంటీబయాటిక్ వాడకూడదు. ఎప్పుడు యాంటీబయాటిక్ వాడాలి? దగ్గినప్పుడు పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కళ్ళి పడినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ వాడాలి. దానికి చంటి పిల్లలైతే అమాక్సిసిలిన్ సిరప్ ఉంటుంది, అమాక్సిన్ డ్రై సిరప్ ఉంటుంది, అది వేయచ్చు. పెద్దవాళ్ళు 12 ఏళ్ళు దాటిన వాళ్ళకి డాక్సీ SL 100 mg రెడ్డి ల్యాబ్స్ వాళ్ళది ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక 5 రోజులు వేయవలసి ఉంటుంది. ఈ రెడ్డి ల్యాబొరేటరీ డాక్సైక్లిన్ చాలా సురక్షితమైంది. ఇప్పుడు మనకి లీ ఫార్మా అనే కంపెనీ వారు ఒక కాఫ్ అండ్ కోల్డ్ కిట్ని తయారు చేశారు. దీంట్లో 4 ఉంటాయి. ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ మన ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా వాడుకోవచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇది ఇంట్లోనే కాదు, వ్యాపార సంస్థల్లో కూడా పెట్టుకుంటే అది ఇతరులకు ఉపయోగపడుతుంది. ఆఫీసుల్లో పెట్టుకోవచ్చు, హాస్టల్లో పెట్టుకోవచ్చు. ఈ కార్పొరేట్ హాస్టల్స్ ఉన్నాయి, కళాశాలలు, లేదా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ఎక్కడైనా ఇది పెట్టుకుంటే అందరికీ ఉపయోగపడేది. దీంట్లో ప్రధానమైంది వస తులసి. ఇది తులసి నుంచి తయారు చేసిన దగ్గుమందు. దీంట్లో రసాయనాలు లేవు. మనకు మార్కెట్లో 100 కొలది దగ్గుమందులు ఉన్నాయి, అన్నీ కూడా కెమికల్సే, రసాయనాలతో దట్టించిన దగ్గుమందు. రసాయనాలు లేని మొక్కల నుంచి తయారు చేసిన వస తులసి. దీంట్లో తులసి ఉంటుంది. దీన్ని ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల 3 స్పూన్లు వాడితే దగ్గు, పొడి దగ్గు పోతుంది. దగ్గుతో పాటు తెల్ల కళ్ళున్నా పోతుంది. ఇప్పుడు నాకు పలుమార్లు, నేను కానీ మా ఇంట్లో ఎవరికి వచ్చినా నాకు కూడా దగ్గు పడిసి వస్తే ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్టే వాడతా, దగ్గుకి ఇదే వాడతాను. ఓకే, రుచి చాలా బాగుంటుంది. హనీ బేస్డ్ అని ఒక్కసారి అలవాటు పడితే ఇక వదిలిపెట్టకుండా దీన్నే అడిగి మరీ కొనుక్కుంటారు. చాలా బాగుంటుంది, రుచి బాగుంటుంది. రుచే కాదు, ఫలితం కూడా. వేసుకున్న తర్వాత 1 రోజులో దగ్గు మాయమైపోతుంది. ఇది వస తులసి మొదటిది. రెండవది ఇదొక అద్భుతం, వండర్. ఇది రోల్ ఆన్ కోల్డ్ అంటారు. దీంట్లో ఇది ఒక ద్రవం ఉంటుంది. ఇది ఎలా వాడాలంటే ఒక కర్చీఫ్ తీసుకుని కర్చీఫ్ మీద రాసి వాసన చూడాలి. వాసన చూస్తే అమృతాంజనం, జండుబాము, జామాయిల వాసన వస్తుంది. ఇవి నాకు కర్చీఫ్ లేదు, టిష్యూ పేపర్ మీద రాయండి. ఏమీ లేదు, ఫుల్ హ్యాండ్ షర్ట్ ఉంది కదా, ఫుల్ హ్యాండ్ షర్ట్ మీద రాసి అని పీల్చండి. ఇది ఎంతంటే ముక్కు కారుతున్నవాడు ఇది పీల్చగానే 2 నిమిషాల్లో ముక్కు కారడం ఆగిపోద్ది. నీరు కారుతున్నా, పడిసి ఉన్నా ఇది వెంటనే ఆగిపోతుంది. మనం పూర్వకాలము చాలామంది ఇన్హేలర్స్ కీ చైన్కి వేసుకుని పీల్చుతుండేవారు. అప్పట్లో, ఇప్పుడు లేవు ఇన్హేలర్స్. ప్రతివాడి దగ్గర ఇన్హేలర్ ఉండేది. కుర్రాళ్ళు, పిల్లలు కూడా పీల్చుండేవారు. ఇన్హేలర్ బదులుగా మనం ఇది జేబులో పెట్టుకునో, పర్సులోనో, లేదా లేడీస్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని పక్కన ఆడికి ఎవరికన్నా ముక్కు కారుతుంటే, లేదా వాడికి చీమిడి కారుతున్నా, ముక్కు కారుతున్నా ఇది ఇవ్వండి పడిసింకి.
అంటే ఇది రాయండి, వాడు పీలుస్తాడు, 2 నిమిషాలు మీకు దండం పెడతాడు, ఎందుకంటే ఆగిపోతుంది. ఇది మనం ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికుడికి ఇవ్వచ్చు, విమానంలో కానీ, రైల్లో కానీ, బస్సులో కానీ, లేదా ఆఫీసులో, మరి ఇది పేల్చరా అనొచ్చు, మన స్నేహితుడో సహచరుడో పనిచేసేవాడు. ఎందుకంటే ఇది వండరు. ఇది 2 నిమిషాలలో మనం పేల్చగానే అది అద్భుతం. ఆ కారేముక్కు బెరడా కొట్టుకుపోతుంది, చీమిడి ఆగిపోతుంది, చక్కగా పనిచేస్తుంది. దీంట్లో అన్నీ కూడా ఉన్నాయన్నీ కూడా ప్రకృతి నుంచి తయారు చేసిన ఈ పదార్థాలే ఉన్నాయి, వేరే ఏమీ లేదు. ఈ విధంగా దీన్ని రోల్ ఆన్ కోల్డ్ అంటారు. ఇది మూడవది స్టీమ్ మంత్ర, అంటే నిజంగా మంత్రమే ఇది. ఇది వేడి నీళ్ళల్లో మనం మామూలుగా ఏం చేస్తుంటాం, పసుపు వేసి ఆవిరి పడతాం, జండు బాము అమృతాంజనం వేసి ఆవిరి పడతాం. దాని బదులుగా ఈ స్టీమ్ మంత్ర అనేది ఒక 2 చుక్కలు వేడి నీళ్ళలో వేసి ఆవిరి పడితే అప్పుడు దాకా నసనసగా గొంతులో ఉంటుంది, కళ్ళి తెగదు, పొడి దగ్గు. ఇది పీల్చిన తర్వాత శ్వాసనాళాలు క్లియర్ అయిపోతాయి. శ్వాసనాళాల్లో అతుక్కుపోయి తెగకుండా ఉండే శ్లేషము, దాన్నే కళ్ళి అంటారు, ఇది బయటకు వచ్చేస్తుంది, చక్కగా ఊపిరాడుతుంది. కనుక దీన్ని స్టీమ్ మంత్ర అంటారు. ఈ మూడింటితో పాటు 4వది ఇక తుమ్ములు. ఈ తుమ్ములు వచ్చినప్పుడు ఇక మనకి మామూలుగా ఉండదు, పక్కవాడికి ఎంతో అసహనం, ఇబ్బంది, ఈడెక్కడ దొరికాడ నాయన ఈ తుమ్ములని. ఇంకోటి ఏంటంటే మనకు ఒకటి సంకేతం, వాడు బయటికి వెళ్ళినప్పుడు తుమ్మితే వీడు తుమ్మాడు నాకేదో అయిపోద్ది అంటారు. తుమ్ము అనేది ఒక శకునం కదా. తుమ్ము అనేది శకునం అయినప్పుడు మనం తుమ్మునేట ఆపుకోగలం. మనకేమో పరిచయం బట్టి తుమ్ము వస్తే ఒరే యాదవా తుమ్మెవరా ఏమైపోద్దు అంటాడు. కొంతమంది ప్రయాణాన్ని కూడా ఆపుకుంటారు తుమ్మితే. అటువంటి తుమ్ములను అరికట్టడానికి ఇంతకంటే మంచి ఔషధం ఉండదు. దీని పేరు LCGM. ఇది రాత్రిపూట ఒకటి వేసుకుంటే తుమ్ములు పోతాయి. ఇంకా తీవ్రంగా తుమ్ములు బాధ పెడుతుంటే పొద్దున ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్ LCGM వేసుకోవాలి. ఈ 4టిని కలిసి ఇది వసతులసి దగ్గు మందు, 2 రోల్ ఆన్ కోల్డ్, ముక్కులో పీల్చేది. ఈ పీలిస్తే ఈ పరిశ్రమ తగ్గటమే కాదు, ఆ నీరు కారటం ఆగిపోతుంది. ఈ 3వది వసతులసి, ఇది స్టీమ్ మంత్ర. 4వది LCGM. ఈ 4 మన ఇంట్లో పెట్టుకుంటే డాక్టర్ దగ్గరికి లైన్లో నిలబడాల్సిన పని లేదు, క్యూ కట్టాల్సిన పని లేదు, ఫీజు ఇవ్వాల్సిన పని లేదు. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇక ముందు ఓపీ టికెట్కే 1.5 గంట, మళ్ళీ డాక్టర్ దగ్గరికి 3 గంటలు, వాళ్ళు ఏవో 4 బిళ్ళలు మన చేతిలో పెడతారు. అలా కాకుండా ఎవరి అవసరము లేకుండా దగ్గు పడిశం వస్తే మనము ఇది గృహ వైద్యం కింద భావించవచ్చు. ఈ 4టిని కాఫ్ అండ్ కోల్డ్ కిట్గా పరిగణిస్తారు. ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ మనము పేర్లు చెప్పాలి కొన్ని సందర్భాల్లో, వసతులసి, రోల్ ఆన్ కోల్డ్, స్టీమ్ మంత్ర, LCGM. వీటిని మనం పొందాలంటే మనము వెబ్సైట్ ఒకటి ఉంది. వెబ్సైటు www.lehealthdomain.com. దీంతోపాటు మరొక 3 ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే మనకి కొరియర్ ద్వారా పంపిస్తారు. ఆ ఫోన్ నంబర్లు 3 9100107481 9100100748. రెండో నంబరు 8977030218. మూడవ నంబరు 9502897374. ఈ లీ హెల్త్ వారు
వీళ్ళు ఇచ్చిన కాఫ్ అండ్ కోల్డ్ కిట్తో మనం ఎక్కడికి వెళ్ళకుండా, డాక్టర్ అవసరం లేదు, మందుల షాప్ అవసరం లేదు, ఇంట్లోనే పెట్టుకోండి, ఇంట్లో ఉండే అందరూ వాడచ్చు. ఒకేసారి నలుగురికి వచ్చినాయి. ఈ ఒక కిట్ ఉంటే నలుగురు వాడుకోవచ్చు. ఆ విధంగా ఈ కాఫ్ అండ్ కోల్డ్ కిట్ మనకి ఒక గృహ వైద్యానికి ఉపయోగపడటం, ఈ గృహ వైద్యానికి ఉపయోగపడే విధంగా మరి డాక్టర్ ఖర్చులు, మందుల ఖర్చులు లేకుండా అతి తక్కువ ఖర్చుతో మనకి లీ ఫార్మా కంపెనీ వారు వీటిని ప్రకృతి నుంచి లభించే వస్తువులతో తయారు చేసి రసాయనాలు లేకుండా తయారీ కానీ, నిల్వ ఉంచడానికి కానీ, ప్యాకింగ్ కానీ రసాయనాలు లేకుండా చేసి మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచటానికి మనకు సాక్షాత్తు ఆ దేవుడే ఈ ప్రకృతి సంపదను మనం ఉపయోగించేలా చేశాడనటం అనేది అది వాస్తవం. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో ఈజీగా హ్యాండీగా ఉండేటువంటి ఈ కాఫ్ అండ్ కోల్డ్ 4 ప్రోడక్ట్స్ ఉన్నటువంటి ఈ కిట్లో ముఖ్యంగా కాఫ్ సిరప్ ఉంది, టాబ్లెట్స్ ఉన్నాయి, ఆ తర్వాత రోల్ ఆన్ కోల్డ్ అనేది ఉంది, ఒక రోలర్ ఉంది, అట్ ద సేమ్ టైం స్టీమ్ చేసుకోవడానికి కావలసినటువంటి లిక్విడ్ ఉన్నటువంటి స్టీమ్ మంత్రా కూడా ఉంది. కాఫ్ అండ్ కోల్డ్ కిట్ కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్క్రీన్ మీద 3 నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, వాటికి కూడా కాల్ చేయొచ్చు. లేకపోతే 3వ పద్ధతి కూడా ఉంది, www.leehealthdomain.comలో మీకు కావలసినటువంటి ఆర్డర్ని ఆ వెబ్సైట్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.